భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మజ్జునగర్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోనున్నట్లు దేవాదాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ సునీత తెలిపారు. కాగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నియోజకవర్గంలోని మిగిలిన దేవాలయంలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్న తర్వాతనే ఈ దేవాలయాన్ని స్వాధీనపరచుకోవాలని కోరినట్టు తెలిపారు. అంటే ఏం లేదు మేడం, మీరు ఏదో విషయం ఇబ్బంది కాదు. కింది పట్టరా కలెక్టరేట్ డిఎంఎఫ్ కింది పడతాం అరే ముఖం కట్టడం జరిగింది. ఈ గుడి మా డిపార్ట్మెంట్ ప్రకారంగా ఏ గుడి అయినా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా రిజిస్ట్రేషన్ అయినా అవ్వకపోయినా కూడాను అవన్నీ ఎండోమెంట్ పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఇన్కమ్ ఉంది, టికెట్స్ అమ్ముతున్నారు, హుండీలు పెట్టారు, పబ్లిక్ వస్తున్నారు, అది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి ఎండోమెంట్లోకి టేక్ ఓవర్ చేసుకోవడానికి వచ్చాము. దానికి ఏదో ఎమ్మెల్యే తొత్తులమని ఇంకేదో మాట్లాడుతున్నారు. మాకైతే ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేదు. నన్ను మాట్లాడనివ్వండి దయచేసి. టేక్ ఓవర్ చేసుకోవడానికి రావడం జరిగిందండి. దానికి దేవస్థాన కమిటీ మెంబర్స్ వాళ్ళు ఎవరు సహకరించలేదు. ఈరోజు ఎండోమెంట్ అధికారులు మాకు వస్తున్నట్టుగా సమాచారం ఉండడంతో ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది. మొన్న ఒక 10 రోజుల క్రితం కూడా వస్తున్నట్టుగా తెలిస్తే ఆ రోజు కూడా ఉండడం జరిగింది. ఆ రోజు వాళ్ళు రాలేదు. వాళ్ళు ఆ రోజే మాకు తెలియగానే వారికి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఆలయాన్ని టేక్ ఓవర్ చేస్తున్నట్టుగా చేయాలనుకున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఒకవేళ మీరు టేక్ ఓవర్ చేయాలనుకుంటే ఈ ఆలయానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత మేమే ఆలయాన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంతేకాకుండా ఈ ఆలయం మీద కట్టిన తర్వాత నేను ఆలయ ప్రతిష్ఠ అయిన తర్వాత నేను ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత ఎలక్షన్లు అయిన కొద్ది రోజులకే జిల్లా కలెక్టర్ గారు ఒక ఎలక్షన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ ఆలయం మరి ప్రభుత్వం స్థలము, అదేవిధంగా శరూషికంలో ఉంది, దీన్ని డిస్మెంటల్ చేయాలనేటువంటి ఎలక్షన్ అంటే ఉద్దేశం అదే. దీన్ని మేము టేక్ ఓవర్ చేస్తామని నోటీస్ ఇస్తే ఆ రోజు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో ఆలయ కమిటీ చైర్మన్గా నేనే ఆ హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టు నుంచి స్టే ఆర్డరు, నిర్దిష్టమైనటువంటి ఆర్డర్ తీసుకురావడం జరిగింది. అదే సందర్భంలో పక్కన ఉండేటువంటి ఆలయానికి సంబంధించి ఆలయానికి నిత్యం కొంత ఆదాయం ఉండాలి, ఆదాయం పూజా కార్యక్రమాలు, ఇక్కడ ఉండేటువంటి పనిచేసేటువంటి సిబ్బందికి, అర్చక స్వాములకు వసతి ఉండాలనే ఉద్దేశంతో కట్టినటువంటి దాన్ని కట్టకూడదని చెప్పి ఆ రోజు ఒక ఫ్లెక్స్ పెట్టిండ్రు. ఆ ఫ్లెక్స్ తీసేసిందని మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి భక్తులు ఇద్దరి మీద కూడా క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ క్రిమినల్ కేసుకు దాదాపుగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ రావడానికి కూడా 10-15 రోజులు వాళ్ళు ఇక్కడ ఊర్లో కూడా లేకుండా దూరం పోయి బెయిల్ పిటిషన్ తెచ్చుకోవడం జరిగింది. బెయిల్ తామిళ్ళు కూడా చేయడం జరిగింది. ఇంత తతంగం జరుగుతున్న సందర్భంలో ఆగామేఘాల మీద మరి ఈరోజు ఈ ఆలయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, మరి కొంత సమయం ఏమని కూడా మళ్ళీ మరి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు కూడా వాళ్ళు వచ్చినప్పుడు జనరల్గా ఏదైనా తీసుకున్నప్పుడు ఒక నోటీస్ ఇస్తారు. పలాని సెక్షన్ ప్రకారం, పలాని యాక్ట్ ప్రకారం మేము ఈ ఆలయాన్ని తీసుకుంటున్నాం, మీ ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించింది అని ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఆలయం అంటే ఏదో ఇది ఒకటే కాదు, ఆలయానికి సంబంధించినటువంటి అనేక మరి స్వామివారు నగలు ఉన్నాయి, స్వామివారికి సంబంధించినటువంటి బంగారు నగలు ఉన్నాయి, వెండి నగలు ఉన్నాయి, తర్వాత మొత్తం చాలా సామాగ్రి ఉంది. ఏదో ఇట్లా వచ్చి తీసుకుంటున్నామని కాదు, దానికి ముందుగా నిర్దిష్టంగా ఇవ్వాలి. ఒక లెటర్ ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం ఏకపక్షంగా కొంతమంది వ్యక్తుల యొక్క డైరెక్షన్ మేరకు నడుస్తూ ఉన్నది. మేము కూడా న్యాయ సలహా తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు తప్పకుండా నోటీస్ ఇవ్వడం అనేది ఆనవాయితీ ఉంటుంది అని చెప్పిండు. ఆ నోటీస్ ఇవ్వమని చెప్పింది. మేము ఆ రోజు కూడా ఏసీ గారిని, డీసీ గారిని కూడా మరి రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా మీరు అని ఉంటే మాకు మరి తెలియపరిచి చేయండి అని చెప్పినాం. తప్పకుండా అని చెప్పింది. కానీ ఈరోజు ఏమి తెలియకుండానే వచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా రావడమే కాకుండా చాలామంది అధికారులను కూడా మరి ఈ ఆలయం టేక్ ఓవర్కు రమ్మని జిల్లాలో ఉండేటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అధికారులందరికీ కూడా నోటీసులు ఇచ్చిండ్రు. ఎందుకు ఇది ఏమన్నా బల ప్రదర్శన?
ఇదేమన్నా చట్ట ప్రకారం నిజంగానే మీకు ఉంది అంటుండ్రు, పలానా యాక్ట్ ప్రకారం మేము తీసుకుంటాం. కానీ ఇదంతా కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక కక్ష సాధింపులాగా ఉన్నది. మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ ఆలయ ప్రతిష్ట దగ్గర నుంచి కూడా నిత్యం పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మరి ప్రతి శనివారం భక్తులకు భోజన మరి ప్రసాద కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఆలయ పనులు కూడా జరుగుతున్నాయి. చాలా మెటీరియల్ పడి ఉంది ఇక్కడ. ఎందుకంటే మరి పనులు మొన్న వర్షాకాలం వల్ల కొంత పనులు జాప్యం జరిగిన సంక్రాంతి తర్వాత శిల్పి వచ్చి మళ్ళీ తిరిగి పనులు ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది.